చూస్తుంటుంటే నోరూరిపోతున్న రవ్వ లడ్డులండి. ఇంట్లోనే ఈజీ ప్రాసెస్‌గా ఎలా చేయాలనో అసలు ఈ వీడియోలో ఫుల్‌గా చూడండి. ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. చెయ్యరాని వాళ్ళకి గూడా ఈజీ ప్రాసెస్ అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మను తను వ్లాగ్స్ అండి. ఈరోజు రవ్వ లడ్డులు ఎలా చేయాలనో ముందే ఈ వ్లాగ్‌లో చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో 1/4 కప్ నెయ్యిని యాడ్ చేయండి. దాంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! కాజు, బాదం మీ ఇష్టం ఇంకేమైనా కిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా యాడ్ చేసుకొని దాంట్లో నెయ్యిలోనే కొంచెం లో ఫ్లేమ్‌లోనే బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నంతా తీసి పక్కన పెట్టేసేయండి అన్నీ తీసి అట్లా పక్కకు పెట్టేసుకొని అదే నూనెలో అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలిసేయాలి. ఇట్లా 5 to 6 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్‌లోనే, మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్‌లోనే అలా కలుపుతూనే ఉండండి. ఇలా కలిపినాక కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం మనకి ఏదైతే కప్పుతోని కొలుచుకున్నామో ఆ కప్పుతో పాటు పాలు తీసుకోండి. అది వేడి పాలైతే కొంచెం నేనైతే గోరువెచ్చని పాలు తీసుకున్నానండి. కాచిన చల్లార్చిన గోరువెచ్చగా ఉంది. అది కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలిపేసుకోండి. అయ్యో మొత్తం ఇట్లా అయిపోయిందని కంగారు పడకండి. అది మంచిగా ఇట్లా కలుపుకునేసరికి 15 to 20 మినిట్స్ తర్వాతనే అది మంచిగా పొడి అలానే మనం పెట్టేసి పక్కకు పెట్టవద్దు. కలుపుతూనే ఉండండి. ఇట్లా కలుపుతూనే ఉంటే మనకి ఇప్పుడు చూడండి ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలు కట్టేసినప్పుడు మనది ఆలు స్మాషర్ ఉంటుంది కదా, ఆలు స్మాషర్తోనన్నా చేయండి, లేదంటే ఇలా హ్యాండ్తోనని తీసుకుంటూ కొంచెం హ్యాండ్కి మనం పని చెప్పాలి. హ్యాండ్తో ఇలా చేయండి. చూడండి నేను హ్యాండ్తో ఇలా అనేసరికి దాదాపు పొడి అయిపోయింది. 15 to 20 మినిట్స్ తర్వాత మనం దాంతో కప్పుతో చేసామో అదే 1/2 కప్లో షుగర్ తీసుకొని 4 ఇలాచీలు తీసుకొని దాన్ని ఇట్లా మంచిగా పౌడర్ తీసేసుకోండి. మంచిగా పౌడరు నేను ఇప్పటిదాకా కలిపినదంతా ఒక బౌల్లో తీసేసుకొని చూడండి ఎంత పొడిగా నీట్గా వచ్చేసింది. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న దాంట్లో షుగర్, ఇందాక మనం పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ షుగర్ పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేయండి. ఒకవేళ మీకు కలపడం ముద్ద రాకపోతే, నాకైతే వస్తుందండి, ఒకవేళ మీకు రాకపోతే కొన్ని పాలన్న యాడ్ చేయండి, లేదంటే మనం నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా అది కూడా మీడియం వేడిగా ఉన్నప్పుడండి, మరి చల్లార్చిన తర్వాత అయితే రాదు. సో మనం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ముద్దలు చేసేసుకోండి. ఈజీగా అసలు చెయ్యరాని వాళ్ళకి కూడా ఈజీ ప్రాసెస్లో వస్తుంది ఈ రవ్వ లడ్డు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంపల్సరీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే, ఈ ప్రాసెస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. బాయ్.